విశాఖలో రెండవ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. సాగర తీరంలో పర్యాటకులకు క్వాలిటీ లేని ఆహార పదార్థాలు అందిస్తున్న హోటల్స్, బేకరీ, స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని గుర్తించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గత 2 రోజులుగా కూడా విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. నిన్న చాలా వరకు కూడా ఏవైతే హోటల్స్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో పలు రకాల ఆరోపణలు అయితే వినిపించాయి. దాచిపెట్టినటువంటి మాంసాన్ని కూడా గుర్తించడం జరిగింది. రంగులు కూడా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో రెండో రోజు కూడా పట్టణంలో కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జేడి పూర్ణచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ 2 రోజులుగా కూడా నిర్వహిస్తున్నటువంటి దాడుల మీద ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశానుసారం 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. నిన్న అదే దీంట్లో ఆ ఉత్తర్వుల మేరకు 40 హోటల్స్ చెక్ చేశాము. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ 42 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అనుమానాస్పదం అంటే కల్తీలు ఉన్న దాంట్ని. తర్వాత 17 మందికి మనం నోటీసులు ఇచ్చాం. సరే, శానిటైజింగ్ కండిషన్ పాటించిన వాళ్ళకి. తర్వాత ఇంప్రూవ్ నోటీసులు, మరీ దారుణంగా ఉన్న ప్లేసుల్లో ఇంప్రూవ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద అడ్జుడికేషన్ పెడతాం. శాంపిల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా దగ్గర 30 కేసులు నమోదు చేశారు. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది రైడ్స్. నిన్న హోటల్స్ చూసాము. ఇవాళ బేకరీలు, స్వీట్ షాపులు చూడటం జరుగుతుంది. ఇక్కడ శానిటైజింగ్ కండిషన్స్ లేకపోయినా కానీ, తర్వాత ఎక్సెస్ కలర్స్, ఎక్స్పైర్డ్ స్టాక్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ ఇవాళ ఈ బేకరీలో ఎక్స్పైర్ 22 మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి. ఇవాళ వాడుతున్నారు. 1 ఇయర్ క్రితం ఎక్స్పైర్ అయిపోయినాయి. 10-20 బాటిల్స్ ఉన్నాయి. తర్వాత సోయాబీన్ కానీ, సోయా సాస్ కానీ, ఇది చూడండి కలర్స్ ఎంత ఎక్సెస్ కలర్స్ వాడుతున్నారు చూడండి. గ్రీన్ కలరు ప్లస్ ఇది స్ట్రాబెర్రీ కలరు. మరి చిన్నపిల్లలు తింటున్నారు. అలౌడ్ కలర్సా కాదా అనేది వెరిఫై చేస్తున్నాం. బిల్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తున్నాం. తీసుకొని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. ఈ శాంపుల్స్ ఎప్పుడులోకి వచ్చే పరిస్థితి ఉంది? మనం హైదరాబాద్ ల్యాబ్ పంపుతున్నాం కాబట్టి 15 days టైం పడుతుంది. ఇమీడియట్గా శాంపిల్ రిపోర్ట్ రాగానే వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు ఇంకెక్కడ అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్? 20 టీములు, 20 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 20 మంది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ 20 చోట్ల ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 40 ఇన్స్టిట్యూషన్, 40 ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేస్తామండి. ఇవాళ టోటల్ వైలేషన్స్ ఐడెంటిఫై అయినవి కూడా మొత్తం ప్రశ్నిస్తామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత 2 రోజులుగా కూడా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదే లీగల్ మెట్రాలజీకి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే దాడులు చేస్తున్నారో దీంతో ఒకవైపు వ్యాపారస్తులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితుంది. నిన్న ముఖ్యంగా చూసుకుంటే పలు హోటళ్ళు, అంటే పెద్ద పేరున్నటువంటి హోటల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అయితే అడ్డదారు ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే దొరికిపోవడం జరిగింది. దీని మీద శాంపిల్స్ కూడా పంపించామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే బేకరీస్ ఉన్నాయో బేకరీస్ మీద కూడా దాడులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ కూడా బేకరీలో కూడా చూసుకుంటే ఏవైతే ఈ బ్రెడ్స్ తయారు చేసే, కేకులు తయారు చేసే పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కలర్స్, అంటే పరిమితికి మించినటువంటి కలర్స్ వాడుతున్నారు. అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి సోయాబీన్ సాసులు కానీ ఇలాంటి ఇతర పదార్థాలు కూడా వాడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నీట్నెస్ కూడా సరిగా పాటించడం లేదు అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని గుర్తించాము, వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, న్యూస్, విశాఖపట్నం. శ్రీశైలంలోని ప్రభుత్వ